హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే చిన్న వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉండి చేసుకునే కొన్ని పనులు అప్లోడ్ చేస్తున్నమాట. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటున్నారంటే చాలామంది ఖాళీగా ఉంటారు, పని ఏముంటుంది అని అనుకుంటారు కదా. అసలు ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో, డైలీ మార్నింగ్ నైట్ ఎంత పని ఉంటుంది అన్నది నేను రోజు వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. చాలామంది భర్తలు అనుకుంటూ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా పని ఏముంటుంది, ప్రొద్దున్నే వంట అయిపోతుంది కదా, ఫోన్ వేసి కూర్చుంటారు, లేకపోతే టీవీ చూస్తూ కూర్చుంటారు, లేదంటే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి కూర్చుంటారు, ఇంతకన్నా పని ఏముంటుంది నీకు అని చాలామంది భర్తలు భార్యలను తిడుతూ ఉంటారు. ఒక్క క్షణం తీరిక లేకుండా ఎంత పని చేసినా సరే ఇంట్లో పని అలానే ఉంటుందండి. నిజం చెప్పాలంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళ పనే బెటర్. ఎందుకంటే మార్నింగే పని అయిపోతుంది, అటు డ్యూటీకి వెళ్తారు, మంత్ అయ్యేటప్పటికి శాలరీ వచ్చేస్తుంది, అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. కానీ ఇంట్లో ఉండే లేడీస్ ఉంటారు చూసినారా, వాళ్ళకి మాత్రం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తున్నా సరే ఏదో ఒక పని ఎక్కడో దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఎంత పని చేసినా కానీ ఇంట్లో పని అని తరగదన్నమాట. ఎంత రెస్ట్ లేకుండా చేసినా కానీ చివరికి ఏం చేసినావు అనేసరికి అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనాని. ఎంత పని చేసినా కానీ కనిపించదండి. కొన్ని చెప్తేనే తెలుస్తాయి, అలాగే కొన్ని చూపిస్తేనే తెలుస్తాయండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటన్నది చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు కదా, అందులో చూస్తే చాలా తెలుస్తుందండి. ఎంత వర్క్ ఉంటుందా ఇంట్లోని, ప్రొద్దునుంచి సాయంత్రం వరకు ఎంత పని చేస్తారన్నది కొంతమందికి తెలుస్తుంది అన్నమాట. కొంతమంది తెలుసుకోలేని మగవాళ్ళ పని అయితే ఇంతే. కొంతమంది అయితే ఆ వీడియోలు చూసి ఇంత కష్టపడుతుందా నా భార్య అని చాలామంది అనుకుంటారు. అలా చాలామంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంట్లో ఉన్న భార్యను తిట్టకుండా ఇంత పని చేస్తుందని మెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా నేను మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన కాడి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేయించి లంచ్ బాక్సులు 2 కట్టి ఇంకా పాపని స్కూల్కి పంపేసినాక ఇంకా మిగతా ఇంట్లో పని ఎంత పని ఉంటుందో తెలిసిందే కదా, ఆ పని అంతా చేసుకుంటూ ఉంటానండి. నాకు కూడా పని అన్నది ఎక్కువనే ఉంటుంది, అలా మెల్లమెల్లగా చేసుకుంటాను అనమాట. ఈ విధంగా పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అయితే స్కూల్కి తీసుకువెళ్ళి మళ్ళీ నేనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. మళ్ళీ వచ్చి ఇక ఇంట్లో పని అంతా మళ్ళీ నేను చేసుకోవాలి. మనం మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు ఎంత హడావిడిగా ఉంటుందండి ఇల్లు. ఆ నైట్ ఎంత నీట్గా పెట్టుకున్న మార్నింగ్ ఎక్కడ మనమే తీసేస్తాము. ఒక్కోసారి బాక్స్ కనిపించక బాక్స్ తీస్తాము, బట్టలు తీస్తాము, మొత్తం మనమే గజిబిజిగా చేసేస్తాం. పిల్లలు ఏమి చేయరు, మనమే రెడీ చేసుకుంటాం కాబట్టి మనమే అక్కడిది ఇక్కడ అన్నీ తీసివేసేస్తాము. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఆ పని అంతా సర్దుకునేటప్పటికి మనకు ఎక్కువ పని అనేది లోడ్ అయిపోతుంది అన్నమాట. ఎంత ఎలా అని అనుకుంటాము, అన్నీ రెడీగా పెట్టేసుకుని ఈజీగా రెడీ చేస్తాం అనుకుంటాం, కానీ ఏదో ఒకటి అక్కడిక్కడే గజిబిజి చేసేస్తాం అన్నమాట. మనం ఇంట్లో పని అలా ఉంటుంది. ఇన్ని టెన్షన్లో ఏది ఎక్కడ పెట్టామో ఏమి గుర్తుంటుంది చెప్పండి. ఇలా ఇంకా పాపని స్కూల్కి పంపించేసినాక బెడ్షీట్లు మార్చి బట్టలు వేసి, అలాగే ఇంకా మనం వంట చేసిన సామాన్లు బ్రేక్ఫాస్ట్ ఇవి లంచ్ ఇవి ఇక మొత్తం టోటల్ సామాను అన్నీ వచ్చి స్కూల్ నుండి మళ్ళీ అన్నీ కడుక్కొని, మాకు ఇక్కడ మళ్ళీ వాటర్ ప్రాబ్లం అయితే ఒకటి ఉందండి. ఇంకా వాటర్ తీసుకుని కడుక్కోవాలి. ఇలా అయితే ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది. మనకి వాటర్ వస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. మనం వాటర్ తెచ్చుకుని ఇలా గిన్నెలో పోసుకుని కడుక్కోవాలంటే చాలా చిరాకు కూడా వస్తుంది. కానీ ఏం చేస్తాం, కొన్ని చోట్ల తప్పదు. వాటర్ ప్రాబ్లం అన్నది కొన్నిసార్లు తప్పదన్నమాట. మాకు బోర్ ఆగిపోయి చాలా నెలలే అయిపోయింది, దాదాపు సంవత్సరం అయిపోతుంది, కానీ బోర్ అన్నది రాలేదు. ఇంకేం చేస్తాం, అలాగే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేస్తే వాటర్తో ఈ విధంగా కడిగేసుకున్నాం. మనకి ట్యాప్లో వాటర్ వచ్చినట్టయితే మనకి ఇంకా పని చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంక ఈ విధంగా సామాన్లు అయిపోయినాక మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా. మనం ఎప్పటికప్పుడే క్లీన్గా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. లేదంటే మనము ఎప్పటికప్పుడే వదిలేసి ఒకేసారి క్లీన్ చేసుకుందామని అలా వదిలేసినట్టయితే మనకి అప్పుడు ఫెస్టివల్కి క్లీన్ చేసినప్పుడు చాలా టైం అనేది పట్టేస్తుంది. అందుకనే మార్నింగ్ వంట అయిపోయినాక క్లీన్ చేసుకుంటా, ఈవినింగ్ వంట అయిపోయినాక ఈ విధంగా స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటాం అన్నమాట. నీట్గా ఉంటే చూడడానికి కూడా మనకి బాగుంటుంది కదా. మనం ఎంత కష్టపడి చేసినా కానీ నీట్గా అన్నది ఇల్లు కనిపించకపోతే మనం చేసిన పని అంతా హృదయగానే మనకి కనిపిస్తుంది. ఇక చూసే వాళ్ళకి కూడా చిరాకుగా ఉంటుంది, వీళ్ళు ఇలాగనే ఉంటారా అని అనుకుంటారు కూడా. అందుకనే ఎప్పుడు పని అప్పుడే నీట్గా చేసేసుకుంటే మనకి చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇంట్లో పని అంతా ఈ విధంగా సామాన్లు అన్నీ కడిగేసుకుని
మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకుని ఇంకా సింక్ క్లీన్ చేసుకుని పనులన్నీ చేసుకునేటప్పటికే నాకు దాదాపు 1:30 అలా అయిపోతుందండి. మళ్ళీ వెళ్ళి పాపని తీసుకురావాలి. ఇంకా మళ్ళీ హడావిడిగా వెళ్ళి పాపని తీసుకొచ్చాక అప్పుడు పాప నేను కలిసి మళ్ళీ లంచ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఉంటుంది మార్నింగ్ ఇంట్లో ఉండే వాళ్ళకి హడావిడి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఇక 4 నుంచి మళ్ళీ మనకి వంట కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. పిల్లలకి స్నాక్స్ రెడీ చేయడము, వంటకి టీలు అటువంటివి ఏమైనా ఉంటే మళ్ళీ ఆ పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఎంత పని చేసినా కానీ ఏం చేసినాం అన్నట్టే కనిపిస్తుంది అన్నమాట అందరికీ. కానీ మనం చేసే పనిలో చెప్పలేం కదా, అది చెప్పడానికి కూడా ఈజీగానే ఉంటుంది మనకి. ఆ పని చేసినా ఈ పని చేసినా అని మన నోటితో చెప్పేస్తాం, కానీ అవి చేయడానికి ఎంత టైం పెట్టింది అన్నది ఎవరికీ తెలియదు అన్నమాట. అది ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొన్ని చెప్తే తెలుస్తాయి, కొన్ని కళ్ళారా చూస్తేనే తెలుస్తాయి మనం ఎంత పని చేస్తున్నది ఏంటన్నదని. ఇంట్లో మాకు వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికాడ ఉంటారు చూడు, అప్పుడు మనం చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఎంత పని చేస్తున్నారా డైలీ అని. ఆ రోజు ఇంటికాడ ఉన్నారంటే మనకి ఇంకా ఎక్కువే పని అవుతుంది, కానీ ఏం తక్కువ పని అవ్వదు. ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ ఏదోటి వెరైటీ చేయాలా, ఇంకా ఎక్కువనే అవుతుంది, కానీ మనకి ఏం తక్కువ పని అవ్వదు అన్నమాట. అలా అని ఇసుక్కోకుండా కసిరికోకుండా అన్నీ చేసి పెడుతుందండి ఇంటి ఇళ్ళలో. అందుకని ఎవరైనా సరే భార్యకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఏం చేసినావు ఏంటి చేసావు అనకుండా తను చేస్తున్న పనిని చూసి మెచ్చుకోవడం నేర్చుకోండి. ఇంకా తనకి చెయ్యాలని మీకోసం ఏమైనా చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాని తను ఏది చేసినా అలా చేసేవి ఇలా చేసేవి ఏం చేస్తున్నా ఖాళీనే కదన్నారు అనుకో, ఇంకా మీకు ఎంత చేసినా వీళ్ళు ఇలాగే ఉంటారో నాకు వీళ్ళు వివరని చెప్పైతే తను చాలా అప్సెట్ అవుతుంది. తనకి చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీరు మార్నింగ్ లేచి డ్యూటీలకి వెళ్తున్నారంటే, మీ పిల్లలు లేచి స్కూల్కి వెళ్తున్నారంటే, అందరికీ చక్కగా ఫుడ్ వండి పెడుతుందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్లే కదండి. మీరు ఎంత ప్రశాంతంగా బయటకు వెళ్ళి డ్యూటీలు చేసుకుని మనతే ప్రశాంతంగా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారంటే ఆమె వండడం వల్లే కదా. ఆమె లేకపోతే ఒకసారి ఇల్లు ఎలా ఉంటుందో, పిల్లల్ని ఎలా చక్క పెట్టుకుంటారో మీరు ఒకసారి ఊహించుకోండి. ఒక్కసారి కానీ ఊరు వెళ్ళారనుకో ఇంట్లో లేడీస్, ఇంకా వచ్చేటప్పటికి ఆ ఇల్లు ఏ విధంగా ఉంచుతారో మగవాళ్ళు తెలిసిందే కదా. సో ఆమె ఉండి ఇల్లుని అద్దంలా చూసుకుంటూ మిమ్మల్ని పిల్లల్ని మంచిగా చూసుకుని మీకు కావాల్సినవన్నీ అందిస్తుందంటే ఆమె ఎంతో పని చేస్తుంది. అది మీకు తెలియదు, చూస్తేనే తెలుస్తుంది ఇటువంటివి అప్పుడప్పుడు. కాబట్టి ఎవరైనా సరే లేడీస్ని గౌరవించడం నేర్చుకోండి. అది చేసినవి ఇది చేసినవని వంకలు తీయకుండా చేసిన బట్టికి తినండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. కీప్ స్మైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.